హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే బాగుందా ఫ్రెండ్స్? ఏంటంటే చూస్తే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే క్యాలీఫ్లవర్ అనమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని ఏంటంటే కడిగేసేసి, అంటే పువ్వు కూడా కాదు ఫ్రెండ్స్, పెద్ద పువ్వులో సగం తీసేసి ఏం చేసామంటే కడిగేసేసి ఇలా ముక్క కట్ చేసేసి దాన్ని ఆరబెట్టేసాం 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి. దాంట్లో ఏంటంటే ఉప్పు, పసుపు, కారం కలిపేసి పెట్టామన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో సరిపడా ఆయిల్ పోసేసి దాని మెంతిపిండి, ఆవు పిండి కూడా వేసేసి తాలింపు దినుసులు వేసి ఈ విధంగా పచ్చడిలా పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ పచ్చడి అన్నమాట. ఇది రైస్లోను ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చు అనమాట చేసుకుని. టిఫిన్లో కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఎక్కువ ఏంటంటే రైస్లోనే పెరిగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట. సరిపడా ఆయిల్, సరిపడా తాలింపు వేసుకోవాలన్నమాట. సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, తాలింపు దినుసులు అన్నమాట మెయిన్ కావాల్సింది. సరిపడా హీట్ చేసేసి దాంట్లో తాలింపు వేసుకోవాలి. కరివేపాకు, ఒకసారి పాలు పెట్టవా.